హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి బెల్లం పరమాన్నం చేస్తున్నానండి. మా టెంపుల్కి ఎక్కువగా ఇదే యూజ్ చేస్తారు కదా, సో చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే మనం ఎప్పుడూ ఒకేలా చేసే విధంగా కాకుండా కొంచెం వేరే విధంగా చేశానండి. చాలా బాగుంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ తీసేసుకుంటున్నానండి. రైస్ వచ్చేసి 2 గ్లాసెస్ వరకు తీసేసుకుంటున్నాను. నేను ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనం రైస్ తీసేసుకుంటే సరిపోతుంది. సో 2 గ్లాసెస్ వరకు తీసుకున్న తర్వాత వీటిని మంచిగా వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టేసిన తర్వాత అప్పుడే కాచిన పాలు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసేసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రైస్ తీసేసుకున్నాం కదా అండి, 2 గ్లాసెస్ వరకు మరగబెట్టిన పాలు తీసేసుకోండి. చిక్కగా మరగబెట్టిన పాలని యాడ్ చేస్తున్నాను. నేను హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టాను. నానబెట్టేసిన తర్వాత మరిగించిన వేడి పాలని ఇందులో యాడ్ చేశానండి. యాడ్ చేసేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయండి. పెట్టేసి సిమ్లో ఉంచేసి ఇప్పుడు దానికి సరిపడా స్వీట్ చూపిస్తున్నానండి. బెల్లం వచ్చేసి మనం 2 గ్లాసెస్ వరకు రైస్ తీసేసుకున్నాం కదా అండి, సో ఒక గ్లాస్కి కాస్త ఎక్కువగా తీసేసుకున్నాను నేను స్వీటు. సో కొంచెం ఎక్కువ తీయదనం రానికి. సో దీన్ని ఇసుక ఉంటుంది కదండి, సన్నం ఇసుక మనకి కనపడకుండా డస్ట్ గిట్లా ఏమన్నా ఉన్నా కూడా పోనీకి ఏం చేస్తున్నానంటే వాటర్లో నానబెట్టేసానండి. ఒక 1 మినిట్ వరకు వాటర్లో నానబెట్టేసి గ్యాస్ పైన ఉంచేసి మంచిగా ఆ బెల్లం టోటల్ బెల్లం మొత్తం కలిసేలాగా మరిగించేసేయండి బెల్లాన్ని కూడా. సో ఇప్పుడు పక్క సైడ్ రైస్ చూపిస్తున్నానండి. రైస్ అనేది చూడండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఇప్పుడు రైస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆ పాలల్లో రైస్ని మంచిగా కుక్ చేసేయండి. మనం మామూలుగా వాటర్ పోయకుండా టోటల్ పాలు ఈ బెల్లం వాటర్ తోటే నేను రైస్ చేస్తున్నానండి. వాటర్ ఏమి యాడ్ చేయలేదు నేను. మనం 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్, కొత్త రైస్ అయితే 3 గ్లాసెస్, మామూలుగా పాత రైస్ అయితేనో 4 గ్లాసెస్ తీసేసుకోండి. ఇప్పుడు మనం కరిగించిన బెల్లం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆ బెల్లం కూడా నేను వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి 1 గ్లాస్ అయిందండి. పాలు వచ్చేసి 2 గ్లాసెస్ తీసేసుకున్నాను. బెల్లము వచ్చేసి 1 గ్లాస్ వరకు తీసేసుకున్నాను. 1 గ్లాస్ వరకే వాటర్ పోసాను. ఫస్టే చూసేసుకోండి మనం బెల్లంలో వాటర్ యాడ్ చేసేటప్పుడే మనకి ఎంత క్వాంటిటీ వరకు వాటర్ కావాలో 1 గ్లాసా 2 గ్లాసెసా అప్పుడే అందులో యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడపోసేయండి. వడపోసి ఇందులో రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత బెల్లం యాడ్ చేయండి, లేకపోతే రైస్ అనేది కుక్ అవ్వదండి. సో అందుకనేసి ఇప్పుడు అందులోనే యాలక్కాయలు వేస్తున్నాను. ఈ యాలకులు అంటే స్వీట్నెస్, కొంచెం యాలకుల ఫ్లేవర్ తింటూ ఉంటే బెల్లన్నం మనం ఆ పరమాన్నం తింటూ ఉంటే ఆ టేస్ట్ అన్న యాలకుల ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా వస్తుందండి. సో 70% కుక్ అయిన తర్వాత ఈ బెల్లం వాటర్ని యాడ్ చేయండి. మరి బెల్లం పానకంలా తీయాల్సిన అవసరం ఏం లేదండి. మామూలుగా కరిగించి తీసేసుకొని వడపోసేసుకుంటే అయిపోతుందండి. చూడండి రైస్ అనేది నేను కొత్త రైస్ తీసేసుకున్నాను. కొత్త రైస్ అయితే చాలా ఈ పరమాన్నం వాటికి చాలా మంచి తీయగా వస్తుందండి ఆ రైస్ అనేది. సో అందుకనేసి నేను వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయలేదు. చూడండి ఒక 70% కుక్ అయిన తర్వాత రైస్ చూపిస్తున్నాను. ఇంకా కొంచెం వాటర్ లిక్విడ్గానే ఉంది. సో ఇప్పుడు కాస్త సిమ్లో పెట్టేసేయండి గ్యాస్ని. టోటల్ సిమ్లో పెట్టేసిన తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే మంచిగా రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మంచిగా ముద్దగా కాకుండా వచ్చేస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి రైస్ అనేది కూడా ఎంత చక్కగా వచ్చింది చూడండి. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఎందుకంటే మనకి యాలకులు వేసాం కదా. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పోపు కోసం చూపిస్తున్నానండి. పోపు కోసం వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నానండి నేను, ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి. సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత అందులోనే మనం ఎంతవరకు డ్రై ఫ్రూట్స్ తింటామో అంతవరకు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులోనే పచ్చి కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసేసుకోవచ్చు అండి. సో నా దగ్గర అవైలబుల్గా లేదు, సో అందుకనేసి నేను డ్రై ఫ్రూట్స్ వేసాను. సో ఈ విధంగా దూరగా వేగిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. తింటూ ఉంటే టేస్ట్ అనేది సూపర్గా తగులుతూ ఉంటుంది నాలుకకి. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసి ఇందాక మనం పరమాన్నం రెడీ అయింది కదా అండి, దానిపైన వేసేసి ఈ పోపునంతా దానిపైన వేసేయండి. చూడండి చూస్తూ ఉంటేనే వావ్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నానండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఎందుకంటే మనం బెల్లంని కరిగించిన వాటర్ యాడ్ చేసాము, మళ్ళీ పాలతోనే టోటల్ దీన్ని మరిగించిన పాలతోటే చేసాం కాబట్టి సూపర్ టేస్టీగా వచ్చిందండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.